నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దకు వచ్చినవా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌరుకిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుడబెట్టి, యెహోవా నా దేవ, నన్ను చేర్చుకునడానికి విధవరాలి కుమారుని చంపునందున ఆమె మీదికి కీడు రాజేశ్వర అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవారి మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవ, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రాగమని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికింది. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాడి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని, నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమని ఎందుచేత నేను ఎరుగుతూ అనడం. ఈ మాటకు పాట వస్తారు. దయచేసి అందరూ నేర్చుకుని ఉత్తర పాఠానికి ముందు 255 కీర్తన 256 పల్లవి మొదటి 2